ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాబోధనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచేలాగా బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులమనే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవర్తనను హింసించరి. ప్రియులారా, ఈ ప్రసంగాన్ని అష్టభాగ్యాలు అని కూడా అంటారు. మరి లేదా అష్ట అంటే 8 భాగ్యాలు, 8 పనులు, 8 భాగ్యాలు. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, దీనులు అనంటే తగ్గింపు తత్వము కలిగినటువంటి వారు. సామెత గ్రంథము 29:23లో చెప్పబడుతుంది, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను. తగ్గింపు తత్వము కలిగినటువంటి వాడు ఘనతను అందుతాడని చెప్తుంది. అలాగే సామెతల గ్రంథము 3:34లో దీనుల ఎడల ఆయన దయచూపును అని చెప్పబడుతుంది. దీనులను ఉన్నత స్థలంలో ఉంచుని యోబు 5:11లో చెప్పబడుతుంది. ప్రియులారా, అలాగే యోబు 36:6లో దీనులకు న్యాయము జరిగించును అని చెప్పబడుతుంది. అలా ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వాని యందు నేను దృష్టించుచున్నానని యెషయా గ్రంథం 66:2లో చెప్పబడుతుంది. ప్రియులారా, మరి అందుకనే దావీదు తను పోల్చుకుంటాడు. 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ తను తాను కుక్కతోనూ నల్లితోనూ పోల్చుకుంటాడు. సౌలు రాజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు, నేను కుక్క వంటి వాడను, నల్లి వంటి వాడను, నా మీదకి నువ్వు ఎందుకు వస్తావో అని తాను కుక్కతోనూ నల్లితోనూ పోల్చుకున్నాడు. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు కనుకే దావీదు హెచ్చింపబడ్డాడు. ప్రియులారా, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11:2 చూసినట్లయితే, దానియేలు దేవుని ఎదుట తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కొట్టేసి రెఫరెన్స్ చదవటానికి సమయం, ఇది వివరించడానికి ఒక్కొక్క దానిని బట్టి మరి చాలా సమయం అవుతుంది కనుక నేను మాటలతో రెఫరెన్స్ మీకు చెబుతున్నాను, కానీ దాన్ని చదివి వినిపించటలేదు. ప్రియులారా, దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. అలాగే మరియ తల్లి కూడా తన తగ్గింపు తత్వము ద్వారా ఆమె హెచ్చింపబడినట్లుగా మనం చూడవచ్చు. లోకా శుభవార్త 1వ అధ్యాయము 47-52 చూసినట్లయితే, అలాగే సుక్కరి కూడా తగ్గింపు ప్రార్థన ద్వారా నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా లోకా శుభవార్త 18వ అధ్యాయము 13-14 చూసినట్లయితే తెలుస్తుంది. ఇంకను గ్రీసు దేశస్తురాలు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమెను స్వస్థపరచమని అన్నప్పుడు, ఆమెను బిడ్డల రొట్టెలు కుక్కలకు వేయటం తగదు అని ఆమెను కుక్కతో పోల్చినప్పుడు, నిజమే ప్రభువా, బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు
కుక్క పిల్లలకు కూడా వేరుకుని తింటాయి కదా అని చెప్పినప్పుడు దేవుడు యేసు ప్రభు వారు ఆమెలో నుండి విశ్వాసాన్ని, ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు గుణాన్ని చూచి మరి ఆమె కుమార్తెలకు దయ్యం నుండి విడుదలను కలిగించాడు. అటువంటి తగ్గింపు తత్వము కలిగిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అన్నాడు. అయితే మనలో తగ్గింపు తత్వం ఉందంటే ఎవరిలో కూడా లేదు. హెచ్చింపు తత్వమే, నేనే గొప్ప, మా వాళ్ళే గొప్ప, మా సంఘమే గొప్ప, మేమే గొప్ప, మా ఊరు గొప్ప, ఈ గొప్పలు చెప్పుకునేవారు కానీ తగ్గించుకునేటువంటి మనస్తత్వము ఎవరిలోనూ లేదు ప్రియులారా. అలాగే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. మొదటిది ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పబడింది. దాన్ని కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నాం. అలాగే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పబడుతుంది. దుఃఖం, నేను ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను అని కొంతమంది చెప్పవచ్చు. అందుకనే 2 కొరింథీ 7:10 చూసినట్లయితే 2 దుఃఖాలు ఉన్నాయి. దైవానుసారమైనటువంటి దుఃఖము, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, శరీరానుసారమైనటువంటి దుఃఖము. శరీరానుసారమైనటువంటి దుఃఖము దేవునికి అక్కర్లేదు. దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము దేవునికి కావాలి. దేవుని చిత్తానుసారమైన దుఃఖము ఎలా అని అంటే నెహెమ్యా 1:3-4 చూసినట్లయితే నెహెమ్యా దేవుని ఆలయం పాడైపోయిందని దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు ప్రియులారా, దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1-3 చూసినట్టయితే దానియేలు యెరూషలేముపై యుద్ధం జరగబోతుందని, యెరూషలేము పట్టణం పాడైపోతుందని, యెరూషలేము పట్టణంలో దేవాలయం ఉందని, ఆ దేవాలయం పాడైపోతుందని దుఃఖపడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే మా ఆలయం బాగానే ఉంది, మా చర్చి చాలా గొప్పగా ఉంది, మా చర్చి చాలా నీట్గా ఉంది. దానియేలును నెహెమ్యా కూడా యెరూషలేము దేవాలయము అప్పుడు పాడైపోయింది కాబట్టి ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. మేము దుఃఖపడవలసిన అవసరం లేదు, మా దేవాలయం చాలా పరిశుభ్రంగా ఉంది, టైల్స్ వేయించాము, రంగులు వేయించాము, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఏసీ ఉంది, మేము ఎందుకు దుఃఖించాలి అని వాళ్ళ దుఃఖించారని నువ్వు చెప్తున్నావు అని చెప్పచ్చు. 2 కొరింథీ 6:16 మనం చూసినట్లయితే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అలాగే 1 కొరింథీ 3:16 కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అలాగే అపోస్తల కార్యాలు 17:24 హస్తకృత్యములైన ఆలయములో దేవుడు నివసింపడు. అలాగే 1 కొరింథీ 6:19 మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. 1 కొరింథీ 3:9 మీరు దేవుని గృహమునై ఉన్నారు. ఎఫెసీ 2:20-22 వరకు క్రీస్తు మూలరాయి అయి మనము సజీవ రాళ్ళుగా ఉన్నామని చెప్తుంది. అంటే ఈ దేహమే దేవుని ఆలయము. ఈ దేహం అనేటటువంటి దేవుని ఆలయము మన పాపముల చేత మనం ఈ దేహాన్ని పాడు చేస్తూ ఉన్నాము. దేవుని ఆలయాన్ని మనమే పడగొడుతూ ఉన్నాము. ఈ దేహాన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవుడు నివసించవలసినటువంటి ఈ హృదయములో, ఈ ఆలయములో, దేహం అనేటువంటి ఆలయములో ఈ లోక ఆశల చేత, శరీర వాంఛల చేత మనము దేవుని ఆలయముగా ఉండవలసిన దానిని సాతాను నిలయముగా మారుస్తున్నాము. మన అతిక్రమముల చేత
దాన్ని మనమే పడగొట్టుకుంటున్నాము. అందుకే మనము దుఃఖపడాలి. అందు నిమిత్తము దుఃఖించిన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. అందుకనే కీర్తనకారుడు 32:5 చెప్తాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట, నా పాపమును ఒప్పుకొని నీ ఎదుట నా అతిక్రమమును ఒప్పుకొంటిని. కీర్తనలు 31:10 నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, అందుకై నేను దుఃఖముతో నిట్టూర్పుడుచున్నాను. అందుకే మనము దుఃఖపడేది డబ్బులు పోనీయను, మన బంధువులు పోయారను, మన అందం పోయిందను, మన ఆస్తులు పోయాను, మన కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, వ్యాధి వచ్చిందనో, బాధ వచ్చిందనో దుఃఖపడితే అది ఆత్మానుసారమైనటువంటి దుఃఖము కాదు. అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కాదు. నీ దుఃఖము నీ దోషాలను బట్టి ఉండాలి, నీ పాపాన్ని బట్టి ఉండాలి. అందుకే లేవికాండము 23:26-29 వరకు చూసినట్టు జనులు తన పాపముల నిమిత్తము దుఃఖపడవలను అని చెప్పబడుతుంది. సుంకరి తన పాపముల నిమిత్తము దుఃఖపడ్డాడు. ఎలుగెత్తి ఏడుస్తూ పాపినైన నేను, నన్ను క్షమించుమని దుఃఖపడుతున్నాడు. అలాగే లోకశువార్త 7:38-38 పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపములను గూర్చి దుఃఖపడుతూ ఉంది. మార్కు శుభవార్త 14:72 పేతురు అబద్ధము చెప్పినందుకు దుఃఖపడుతూ ఉన్నాడు. అలా వారి పాపములను గూర్చి దుఃఖపడినప్పుడు, వారు చేసినటువంటి తప్పిదములను గూర్చి దుఃఖపడినప్పుడు దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషము కలుగును. యోహాను శుభవార్త 16:20-22 వరకు. 1 పేతురు 1:5-7 కొంతకాలం దుఃఖ కలిగిన మెప్పు ఘనత కలుగుతాయి అని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 61:2-3 చూసినట్లయితే దుఃఖమును ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. చివరిగా పరలోకములో దుఃఖము ఏడుపు ఉండదు అన్నాడు. ఇక్కడ తమ పాపముల నిమిత్తము, తమ దేహముతో చేసినట్టు పాపములతో, తమ దేహం అనే దేవాలయం పాడైపోయినందుకు దుఃఖించిన ఎడల దేవుడు పరలోక రాజ్యమును దుఃఖము లేనటువంటి, ఏడుపు లేనటువంటి పరలోక రాజ్యానికి ఇస్తాడు. అందుకనే చెప్తాడు, మీరు ఓదార్చబడదురు. లోక సంబంధమైన దుఃఖం ఏదంటారా? ధనవంతుడైనటువంటి యువకుడు మార్కు శుభవార్త 10:22 మనం చూసినట్లయితే దేవుడు నీ ధనాన్ని అమ్మి పేదలకి ఇవ్వన్నప్పుడు ధనాన్ని గురించి దుఃఖపడుతూ పోయాడు. అందుకనే దేవుడు అంటాడు యెషయా గ్రంథము 57:18 నేను వారి ప్రవర్తన చూచితిని, వారిలో దుఃఖించు వారిని ఓదార్తును అని చెప్తున్నాడు. వారి ప్రవర్తన చూచి, ధనం గురించి, బంగారం పోయిందని, ముఖం పాడైపోయిందని, చీరల పోనీ అని, ఆస్తిపాస్తులు పోనీ అని దుఃఖించటం కాదు. యోబు వలె ఏదైనా పాపం చేశానంటావా అని యోబు ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలి. అప్పుడే మనము ఓదార్చబడతాం. మొదటిగా తగ్గింపు మనస్తత్వం కలిగిన వారు హెచ్చింపబడతారు అని నేర్చుకున్నాం. రెండవదిగా దుఃఖించేవారు ఓదార్చబడదురు అని చెప్పుకున్నాం. మూడవదిగా సాత్వికులు ధన్యులు, భూమిని వారు స్వతంత్రించుకొందురు అని. సాత్వికులు అంటే వినయము కలిగినటువంటి వారు, శాంతము కలిగినటువంటి వారు, దయ కలిగినటువంటి వారిని సాత్వికులు అంటారు. ఇలా సంఖ్యాకాండము 12:3 భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు మోషే అని దేవుడే చెప్తున్నాడు.
సాత్వికం అంటే తీతుకు 3:2 ఎవరిని దూషింపకయు జగడమాడకు శాంతులై ఉండాలి, దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకోవాలని ఎఫెస్సీలకు చెప్తున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణము కలిగి ఉండాలని, కల్మషము విరవీగుచున్న దుష్టత్వము మాని సాత్వికముగా ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలని, యేసు ప్రభువు నేను సాత్వికుడును అని చెప్తూ ఉన్నారు. గలతీయులకు 5:22 కూడా ఆత్మఫలాలలో సాత్వికమును గురించి వ్రాయబడి ఉంటుంది. సాత్వికము ఒకటే, ఆత్మఫలాలలో సాత్వికం కూడా ఒకటే. సాత్వికము అది ఒక రోజు నుండి 2 రోజులు పోయేది కదా. మోషే కూడా సాత్వికులు ధనియులు వారు భూమిని స్వతంత్రించుకుందురు అన్నదానికి ఇజ్రాయేలులు 6 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరారు. కనాను చేరుకున్న వారు కాలేబును యెహోషువ మాత్రమే. వారందరిలో భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడైనటువంటి మోషే కూడా తగ్గించుకునే తత్వము, శాంతిగా ఉండాల్సిన తత్వము ఒకానొకప్పట్లో పోయింది ప్రియులారు. అందువలన తాను వాగ్దత్వ భూమిని చేరుకోలేకపోయాడు ప్రియులారు. అంటే చిన్న తప్పిదం చాలు ప్రియులారా. అందుకనే సాత్వికత, యేసు ప్రభువులో ఉన్నటువంటి శాంతి నీలో నాలో ఉండాలని, అట్టివారు భూమిని స్వతంత్రించుకుందురని దేవుడు చెప్తున్నాడు. ఇంకా 4వది, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు బాలురుగా ఉన్నప్పుడు బబులోను దేశం తీసుకువెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వారు అన్య భోజనాన్ని చేయకూడదు. రాజుల భోజనము మరి మాంసాహారంతోనూ నిండి ఉంటుంది. ఐగుప్తు దేశంలో, బబులోను దేశంలో వారి దేవతలకు అర్పించినటువంటి మరి మాంసమును, రాజభోజనమును అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు పంపించేవారు. మరి ఆ భోజనం తీస్తే బలాఢ్యులుగాను తెలివి గలవారుగాను తయారవుతారని వారి యొక్క ఉద్దేశం. కానీ ఆ భోజనాన్ని వీరు తిరస్కరించారు. ఆకలి కనుక ఉన్నారు. ఎవరికి ఆశ ఉండదండి? మంచి భోజనం అనేటప్పటికి, మాంసకూర అనేటప్పటికి కేవలం చికెన్ అయితే ఒక రకంగా ఉంటుంది, నాటుకోడి అయితే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా మేక మాంసం అనేటప్పటికి ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా వాటిల్లో రకరకాల అనేటప్పటికి మనకు రాజభోజనం అంటే అన్ని రకాలుగా ఉంటాయి. రాజులకి కొద్దిగా ఉందండి రాజభోజనం అంటే. ఇంకా అది వేరు, మన భోజనాలు వేరు, రాజభోజనం అన్నీ ఉంటాయి, అన్ని పదార్థాలు ఉంటాయి. కానీ ఏటిని వద్దన్నారు వీళ్ళు. ఆకలితో మాడిపోవటానికి వారు సిద్ధపడ్డారు. అందుకే వారు తృప్తి పడే విధంగా వారికి అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే వారు ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోకపోయినా వారి ముఖాలు తేజోవంతంగా కనిపించినాయి ప్రియులారా. మనం అది చూస్తే సమయము లేదు కనుక నేను క్లుప్తంగా వివరిస్తున్నాను. నిర్గమకాండము 34:28 నుంచి 30 వచనాలు చూసినట్లయితే, దేవుని సన్నిధిలో మోషే 40 రోజులు శారీరకమైన ఆహారం లేకపోయినా కానీ మోషే ముఖము వాడిపోకుండా ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఏలియా 40 రాత్రులు పగళ్ళు కూడా ప్రయాణం చేసినా కానీ ఆయన బలము తగ్గనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ద్వితీయోపదేశకాండం 8:3 చెప్తాడు, నరులు ఆహారం వలననే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన
జీవించును అని చెప్తున్నాడు. అందుకనే యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను మరి శోధించినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని అన్నప్పుడు మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తాడు. అంతు గురించే నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అని చెప్పబడుతుంది. ఇంకా దావీదు కీర్తనల గ్రంథం 63:4-5 దావీదు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడట, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని చెప్తాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఆయన చదువుతూ ఉన్నప్పుడు కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కానీ మంచి రుచిగలైనటువంటి పదార్థము తిన్నట్లుగా తృప్తి పొందుతూ ఉన్నాడంట. ప్రియులరా, వీరందరూ కూడా షడ్రకు మేషకు అబేద్నెగో కానీ మోషే కానీ ఏలియా కానీ నీతి కొరకు ఆకలి దప్పులు వారు కలిగి ఉన్నారు. దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. సంపాదన నిమిత్తము వారు ఆకలి దప్పులు కొనిలేరు. బలహీనతల నిమిత్తమై ఆకలి కొనిలేరు. వారికి దొరకగా ఆకలి కొనిలేరు. దొరికినా కానీ ఉన్నా కానీ నీతి నిమిత్తము వారు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు కనుక వారు తృప్తిపరచబడుతున్నారు అని చెప్పబడుతుంది. హవ్వ ఉంది. అవాముల కథ మనం చాలాసార్లు విన్నాం. ఉంది. శారీరకమైనటువంటి ఆహారం గురించి అది కన్నులకు ఇంపుగాను నోటికి రుచిగాను ఉంటుందని భావించి కక్కుర్తిపడి తినేసింది. దేవుని మాటను ధిక్కరించేసింది. తన శారీరకమైనటువంటి ఆశను గూర్చి నీతి తప్పింది, మరణం పొందింది. అలాగే ఏసావు కూడా చిక్కుడుకాయల కూరను గూర్చి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకుంటాడు. పిల్లలు అంటే నిర్జీవమైన దాన్ని గూర్చి, కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చేదాన్ని గూర్చి జీవము కలిగిన దానిని వారు వదులుకున్నారు. ఆశీర్వాదాలను వదులుకున్నారు, పోగొట్టుకున్నారు. జీవాన్ని పోగొట్టుకున్నారు. వారి శరీరము బాధపడిన, వారి కడుపు మార్చుకున్న, నీతి కొరకు వారి ఆకలి దప్పులు కలిగి ఉన్న దేవుని నీతిని నెరవేర్చిన వారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మోషే, అలాగే ఏలియా. అటువంటి వారిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా 5వదిగా మనం చూద్దాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందురు. కనికరము దయా, శాంతి, దయ, ప్రేమ అని అంటారు. హోషేయ గ్రంథము 6:6 చెప్తారు, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యాకోబు 2:13 కనికరము చూపనేవాడు కనికరము లేని తీర్పు పొందును అని చెప్పబడుతుంది. ఇంకా 1 యోహాను 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడండి తన సహోదరుని ఎడల కనికరము లేనివాడు దేవుని వాడు కాడు అని చెప్తుంది. ప్రియులారా, ఇంకా ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి అని చెప్పబడుతుంది. కరుణ, దయ ఇవన్నీ కూడా ఈ కనికరము అన్న అర్థమే వస్తుంది. ప్రియుల, యేసు ప్రభువారు తన
తనను సిలువ వేస్తున్న వారిని, తన హింసిస్తున్న వారిపై కనికరము చూపాడు, జాలి చూపాడు. తండ్రి వీరిని క్షమించండి, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. యేసేపు తన అన్నలు తనను చంపచూచినా కానీ వారిపై కనికరము చూపాడు. స్తెఫాను తనపై రాళ్ళు వేస్తున్న వారిని చూచి వారిని క్షమించాడు. ఆ విధముగా మనమును కనికరము గలవారమై ఉండాలి. హింసిస్తున్న వారిపై సైతము మనము కనికరము చూపేవారిగా ఉండాలి. అప్పుడే మనము దేవుని నుండి కనికరాన్ని పొందుతాం. దానికి యేసు ప్రభు వారు ఉపమానం చెబుతూ, ఒక యజమానుడి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతను వెళ్ళి నేను ఇవ్వలేను, నేను ఆ బాకీ చెల్లించలేను అన్నప్పుడు అతను క్షమించి వదిలేశాడు. ఇతను 10,000 రూపాయలు అక్కడ అతను క్షమించినా కానీ ఇతనికి 1,000 రూపాయలు ఇవ్వవలసిన వారి దగ్గరికి వెళ్ళి వారిని చెరసాలలో వేయించాడు, అప్పు తీర్చమని దండించి. అది తెలుసుకున్నటువంటి మొదటి యజమాని ఇతన్ని పిలిచి, చెడ్డదాసుడా, నేను 10,000 రూపాయలు నీకు క్షమించాను కదా అప్పు ఇచ్చి, నువ్వు 1,000 రూపాయలు క్షమించలేవా అని చెప్పేసి నువ్వు కడపటి కాసు 10,000 బాకీ రద్దయింది, నువ్వు 1,000 రూపాయలు బాకీ రద్దు చేయలేకపోయావు కనుక 10,000లో ఒక్క రూపాయి కూడా తగ్గినా అది మొత్తం చెల్లించే వరకు నేను జైల్లో వేయిస్తున్నానని వేయించాడు అని చెప్తున్నాడు. అంటే మనము కనికరము చూపినప్పుడు దేవుడు మనపై కనికరం చూపుతాడని చెబుతున్నాడు. ప్రియులారా, ఇవే 8 భాగ్యాలలో 5 భాగ్యాలను గురించి మనము వివరించుకున్నాం. మిగతా 3 భాగ్యాలు: హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, అలాగే నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు అనే దానిని గురించి మనము మరలా 2వ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఇది పార్ట్ 1 గాను ఈ మిగతా 3 భాగ్యాలను గురించి మనము రాబోయే వీడియోలో తెలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.